హలో ఫ్రెండ్స్, అక్కడ మీకు చూస్తున్నారు కదా, అందరు ఏంటి బుక్స్ ఏవేవో చూస్తూ చదువుతూ ఉన్నారు. అదేంటనుకుంటున్నారా? అది బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్లో చదువుకుంటున్నారా? అదేంటి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. గూడు అంటే గూడు కాదు అనే ఒక క్యాప్షన్తో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రయాణికులు అన్నమాట వాళ్ళు. అదేంటనుకుంటున్నారా? ఇదంతా ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి. బస్ స్టాండ్లో ఎవరైనా బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. వీళ్ళేంటి ఈమెంటి అనుకుంటున్నారా? ఏం లేదు. దానికి సంబంధించి నేను ఒకటి చెప్తాను. బస్ స్టాండ్లో ఎవరైనా బస్సుల కోసం ఎదురు చూస్తుంటారని మనం ఇందాకే అనుకున్నాం. ఒకవేళ బస్సులు ఎంతకీ రాకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదండి. మన చేతిలో సెల్ ఉంటుంది, మనం కూర్చొని సెల్లు చూసుకుంటుంటాం. అది మనం ఇప్పుడుండే పరిస్థితులు. అయితే ఈ విషయంలో అక్కడుండే కలెక్టర్ గారు సదుద్దేశంతో బస్ స్టాండ్లో చిన్న లైబ్రరీని గూడులాగా, గూడు అంటే గూడు కాదు, ఇదేనండి దాని క్యాప్షను, అలా బుక్స్ని అరేంజ్ చేశారు. 300 ప్రాంతాల్లో పుస్తక గూళ్ళుని ఏర్పాటు చేశారు ఆయన. కథలోకి వెళితే ఏంటంటే, మనం బస్సుల కోసం వెయిట్ చేస్తుంటాం. మనం ఇందాక అనుకున్నట్లుగా ఎవరితోన్నా మాట్లాడటం అనేది నేను ఎక్కడ చూడటం లేదండి. ఎవరు చూసినా సెల్లే చూస్తున్నారు. కాబట్టి నేను సెల్ అనే చెప్తాను. కానీ ఇక్కడ ఉండే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రయాణికులు మాత్రం అలా చెయ్యట్లేదు. కూర్చొని శ్రద్ధగా పుస్తకాలను ఏది కావాలని చూసుకొని ఆ పుస్తకాలను చదువుకుంటున్నారు. బస్సు వెళ్ళిపోతుందేమో అని అనుకుంటున్నారు కదా. అందుకేనండి ఆ బస్ స్టాండ్లో బస్సులు కాసేపు ఆగి మరి చదువుకునే వారిని ఎక్కించుకుంటాయి. పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోయిందని చాలామంది ఇళ్లల్లో అసలు పుస్తకాలే ఉండట్లేదని ఉద్దేశంతో ఈ జిల్లా కలెక్టర్ కుమార పల్లెటూరి బస్టాండ్లో పుస్తక గూడు పేరుతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. గతేడాది నుంచి బస్టాండ్లను అభివృద్ధి చేయడంతో పాటు పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ పిల్లల్ని పెద్దల్ని చదివించే ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు దాదాపు 300 ప్రాంతాల్లో పుస్తక గూళ్ళను ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్ నాలెడ్జ్, చరిత్ర, టెక్నాలజీ, కథలు, నవలలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఈ ప్రయత్నం చేసినటువంటి కలెక్టర్ గారికి నా జైజేలు చెప్తూ ఈ విషయం ప్రతి ఒక్కరూ వినాలి, చూసి దీన్ని పాటించాలని నా కోరిక. అందువల్లనే మీ ముందుకు తీసుకొచ్చాను. జై జై